హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UCIL నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చేసిందండి. దాని వివరాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో డీటెయిల్గా చెప్దామని ఈ వీడియోలో తీసుకొచ్చేసాను. అండ్ పోస్టింగ్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టింగ్స్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్స్ ఉన్నాయి. ఇక సెలక్షన్ అనేది చూసుకుంటే ఏ విధమైన రాత పరీక్ష అనేది లేదండి. అండ్ 10th వారు, ITI వారు, డిప్లొమా అండ్ డిగ్రీ అర్హత ఉన్న వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా సువర్ణ అవకాశం, వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటే ఒకవేళ ఎలా ఉంటుంది, సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది, అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేశారో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి మీరు ఒక లైక్ ఇస్తే నేను మీకోసం మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ మీకు తీసుకొస్తాను, మీకు హెల్ప్ చేయడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. ఇక మనం వీడియోలో ముందుగా వెళ్తే చూసుకుంటే ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అనేది చూసుకుంటే, సంస్థ వివరాలు చూసుకుంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ UICL అండి. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేసేటటువంటి సంస్థ అండి. ఉద్యోగ రకం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ అండి. ఇప్పుడు నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేస్తారో ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద సంబంధించినటువంటి పొజిషన్స్ అండి. అప్రెంటిస్ అయినా కానీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, ఇలాంటి కంపెనీలో పనిచేసేటటువంటి ఆపర్చునిటీ. అండ్ ఎవరైతే అప్రెంటిస్ చేసిన తర్వాత వారికి ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ముందుగా మన అఫీషియల్ విండోని, వెబ్సైట్ లింక్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మనకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏ నోటిఫికేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నామో దానికి సంబంధించిన దానికోసం మీరు జస్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేయాల్సి వస్తుంది. అది చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ సెకండ్ నెంబర్లో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ PDF ఉందండి. ఇక్కడ మీరు దీన్ని వ్యూ అండ్ డౌన్లోడ్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా నోటిఫికేషన్ అనేది మీకు కనబడుతుంది. కాకపోతే నేను మీకోసం ఈజీగా అండర్స్టాండ్ చేయించడానికి హైలైట్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ మీకు సమ్మరైజ్ చేసి ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మనం ముందుగా నోటిఫికేషన్లోని ముఖ్యమైన హైలైట్స్ చూసుకుంటే ఎంపిక ఎలా ఉంటుందంటే ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం అకాడమిక్ మార్కుల ఆధారంగానే డైరెక్ట్గా ఎంపిక అనేది జరుగుతుంది. పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే తుమ్మలపల్లి, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్లోనే పోస్టింగ్ ఉంటుంది. అంటే మన సొంత రాష్ట్రంలో అద్భుతమైనటువంటి అవకాశం అండి. దాన్ని ఫీజు ఎంత ఉంటుందంటే ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఆన్లైన్లో ఉచితంగా అప్లై చేసుకోవచ్చు, ఫీజు లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండి మీరు సాటిస్ఫై అవుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోండి. మొత్తం ఖాళీలు చూసుకుంటే 91 ఉన్నాయి, 91 వేకెన్సీస్ ఉన్నాయి. ex-ITI అప్రెంటిసెస్ కింద 48 పోస్ట్ ఉన్నాయి. వాటికి వచ్చేసి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, మెకానికల్, డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ అండ్ మేట్ అనే అప్రెంటిసెస్ ఉన్నాయి, 48 పొజిషన్స్. ఇక్కడ టెక్నీషియన్ డిప్లొమాకి సంబంధించిన వారికి 30 పొజిషన్స్ ఉన్నాయి. మైనింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కింద వచ్చేసి అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద 13 పొజిషన్స్ ఉన్నాయి. అవి బీటెక్, BE, మైనింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, BA, BBA, అడ్మిన్లో కూడా అప్రెంటిస్ ప్రోగ్రామ్స్ పొజిషన్స్ అనేది ఉన్నాయి. అండ్ బీకామ్ వారికి కూడా ఫైనాన్స్లో కూడా పొజిషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. జీతం వివరాలు చూసుకుంటే స్టైఫండ్ డీటెయిల్స్ అనేది చూసుకుంటే నెలవారీ స్టైఫండ్, మంత్లీ స్టైఫండ్ అనేది ప్రభుత్వ అప్రెంటిస్ చట్టం ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా ప్రతి నెల అనేది స్టైఫండ్ అనేది చెల్లించబడుతుంది. ట్రేడ్ మరియు అర్హతను బట్టి స్టైఫండ్ మొత్తం మారుతుంటుంది. డిఫరెంట్ పొజిషన్స్కి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ITI వారికి, దాంతోపాటు డిప్లొమా వారికి అండ్ డిగ్రీ వారికి కూడా ఉంది. కాబట్టి అది అనేది మారుతుంటుంది. కాబట్టి వారు నోటిఫికేషన్ ఆ విధంగా మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే 10th ట్రేడ్ అప్రెంటిస్ మేట్ వరకు వచ్చేసి 10th క్లాస్ మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి. ఇంకా ITI వారికి వచ్చేసి సంబంధిత ట్రేడ్లో ITI, NCVT పాస్ అయి ఉండాలి. డిప్లొమా చూసుకుంటే టెక్నీషియన్ అప్రెంటిస్ సంబంధిత ఇంజనీరింగ్ బ్రాంచ్లో డిప్లొమా పాస్ అయి ఉండాలి. డిగ్రీ వర్క్ కింద చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద BE, BTech, BA, BBA, బీకామ్ పాస్ అయి ఉండాలి. గమనిక CMA చదువుతున్న వారికి బీకామ్ పోస్టులతో మొదటి ప్రాధాన్యత అనేది ఇస్తారు. కాబట్టి వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కనీసంగా 18 ఏళ్ళు అనేది ఉండాలి, గరిష్టంగా 25 ఏళ్ళు ఉండాలి. మ్యాక్సిమం వయసును వచ్చేసి 9/5/2026కి కట్ ఆఫ్ చేస్తారు. దాంతో వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ కింద ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా సడలింపు వస్తుంది. ఓబీసీ వారికి కూడా ఉంటుంది అండ్ పీడబ్ల్యూబీడీ వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అనుభవం ఎక్స్పీరియన్స్ కావాలా లేదని చూస్తే ఫ్రెషర్స్ కూడా అద్భుతమైనటువంటి అవకాశం. ఎలాంటి ముందస్తు అనుభవం లేకపోయినా కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్య గమనిక ఏంటంటే గతంలో ఎక్కడైనా అప్రెంటిస్షిప్ చేసిన వారు లేదా ప్రస్తుతం చేస్తున్న వారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవద్దు. వారు ఎలిజిబిలిటీ లేదు కారు అని చెప్తున్నారు. ఎంపిక విధానం ఎలా జరుగుతుందంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది కూడా లేదండి, ఇంటర్వ్యూ కూడా లేదు. డైరెక్ట్గా మీరు సర్టిఫికేట్ చూస్తారు. మెరిట్ బేసిస్ మీద మీ 10th ITI డిప్లొమా డిగ్రీలో వచ్చిన మార్కుల శాతంగా పర్సంటేజ్ ఆధారంగానే డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ తీసేసి సెలక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయిన వారికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేస్తారు. మీరు వెరిఫికేషన్ రోజున మాత్రం ఖచ్చితంగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. అప్లికేషన్ ఫీజు అనేది కూడా చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఉమెన్ వారికి ఎవరికి కూడా ఫీజు లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ నాట్స్ గవర్నమెంట్ పోర్టల్ ద్వారా పూర్తిగా ఉచితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక జాబ్ పోస్టింగ్ ఎక్కడ అంటే స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో, సిటీ వచ్చేసి తుమ్మలపల్లి, వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఈ పొజిషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తారంటే ప్రాజెక్టు వల్ల భూమి కోల్పోయిన వారికి, ల్యాండ్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ కానీ, ప్రాజెక్టు చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని స్థానికులకు, లోకల్ క్యాండిడేట్స్కి అండ్ UCIL ఉద్యోగుల పిల్లలకి, ఎంప్లాయీ వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. కానీ మిగతా వారు కూడా అప్లై చేసుకోవచ్చు. పరీక్ష విధానాన్ని చూసుకుంటే అసలు ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి మీరు ఎటువంటిది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీ అకాడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక అనేది జరుగుతుంది. ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి సిలబస్ అనేది కూడా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. మీరు చదివిన కోర్సు 10th ITI డిప్లొమా డిగ్రీలో మంచి మార్కులు ఉంటే సరిపోతుందని మెరిట్ అనేది మాత్రమే చూసి చేస్తారు. ఎలా అప్లై చేసుకోవాలి పొజిషన్స్ అనేది చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ముందుగా గవర్నమెంట్ పోర్టల్స్ నాట్స్లో కానీ NAPSలో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత ప్రొఫైల్ కంప్లీట్ చేయాలి. లాగిన్ అయ్యి మీ ప్రొఫైల్ 100% పూర్తి చేయాల్సి వస్తుంది. తర్వాత సర్చ్ ఆపర్చునిటీస్లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తుమ్మలపల్లి అని సెర్చ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీ యొక్క ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ అర్హతకు తగ్గట్టుగా ట్రేడ్ ఎంచుకోవాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, కుల ధృవీకరణ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటో మరియు మార్క్ షీట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది, సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు నోటిఫికేషన్లో ఒకవేళ మీరు చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా వారు లింక్స్ అనేది ఇచ్చారు. ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి లింక్ అప్లై చేసేవారు, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా చేసేవారికి కూడా ఇచ్చారని, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చేసేవారు కూడా ఈ పొజిషన్స్కి అనేది ఎలా అప్లై చేసుకోవాలని లింక్స్ అనేది క్లియర్గా ఇచ్చేసారండి. వారు వచ్చేసి ముఖ్యమైన సూచనలు, ఇంపార్టెంట్ గైడ్లైన్స్ చూసుకుంటే అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. ఆన్లైన్ అప్లికేషన్లో కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. తప్పులు ఉంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఒరిజినల్ మార్క్ షీట్ మరియు సర్టిఫికేట్స్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. కేవలం పాస్ సర్టిఫికేట్ సరిపోదు, మార్కుల మెమో కూడా ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే పర్సంటేజ్ అండ్ మార్క్స్ ద్వారానే సెలక్షన్ జరుగుతుంది కాబట్టి వాటితో చెక్ చేస్తారు. రిజల్ట్స్ కోసం ఎప్పటికప్పుడు UCIL అధికారిక వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి ఈమెయిల్ ద్వారానే కమ్యూనికేషన్ అనేది చేస్తారు. ఇక లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అంటే 9th May 2026 వరకు ఉంది కాబట్టి కానీ ముందుగానే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు మాత్రం వేచి చూడకుండా. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే దీనికి సంబంధించిన క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ స్నేహితులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వారు ఎవరైతే ఈ పొజిషన్స్కి సరిపోతారో అనుకున్నప్పుడు వారికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఖచ్చితంగా రివర్ట్ ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.